నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. మనందరికీ కథలన్నా, పాటలన్నా, నాట్యాలన్నా భలే ఇష్టం కదా. మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న ఈ అద్భుతమైన కళలు, మరి ఈరోజు వాటి పరిస్థితేంటి? కొన్ని ఎలాగోలా బతుకుతుంటే, కొన్ని పూర్తిగా కనుమరుగైపోతున్నాయి. కాని కొన్ని మాత్రం కొత్త రూపాన్ని సంతరించుకుని మళ్లీ మన ముందుకొస్తున్నాయి. ఈరోజు మనం తెలుసుకోబోయేది కేవలం కొన్ని కళల గురించి కాదు, ఇది మన సంస్కృతి యొక్క పునర్జన్మ కథ అన్నమాట. సరే, మరి అసలు ప్రశ్న ఏంటంటే, 100 ఏళ్ల నాటి యొక్క కళ ఈ ఆధునిక ప్రపంచంలో, ఈ టెక్నాలజీ యుగంలో ఎలా నిలబడగలుగుతుంది, ఎలా బతకగలుగుతుంది? ఒకప్పుడు ఊరంతా పండగలా చూసిన కళలు ఈరోజు ఎందుకు కనిపించడం లేదు? వాటిని కాపాడుకోవడానికి ఏం జరిగింది? రండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. కథలు లేని సంస్కృతి ఉంటుందా చెప్పండి? అస్సలుండదు. మన కథలో, మన పాటలే మన సంస్కృతికి ప్రాణం. మరి ఆ కథలు చెప్పేవాళ్ల గొంతు ఈరోజే ఎలా వినిపిస్తోంది? ముందుగా మన తెలుగు నేలమీద పుట్టిన 2 అద్భుతమైన కథా కళారూపాలతో మొదలుపెడదాం. బుర్రకథ. ఈ పేరు వినగానే మనకొక ఉత్సాహం వస్తుంది కదా. ఇది కేవలం కథ చెప్పడం కాదు. ముగ్గురుంటారు చూడండి, మధ్యలో ఒకరు ప్రధాన కథకుడు తంబూరా పట్టుకొని కథను రక్తి కట్టిస్తుంటే, అటూ ఇటూ ఇద్దరు చిన్న డ్రమ్స్ వాయిస్తూ, మధ్య మధ్యలో హాస్యం, కొన్నిసార్లు రాజకీయ చురకలు వేస్తూ ప్రేక్షకులను కథలో లీనం చేసేస్తారు. అంటే సంగీతం, సందేశం, వినోదం ఈ మూడూ కలిస్తేనే బుర్రకథ అన్నమాట. అయితే ఈ బుర్రకథలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? అది కాలానికి తగ్గట్టు తనని తాను మార్చుకోవడం. మొదట్లో అంటే 12వ శతాబ్దంలో ఇది కేవలం దేవుడి గురించి, శివుడి గొప్పతనం గురించి చెప్పడానికి పుట్టింది. కాని రోజులు మారాయి. స్వాతంత్ర ఉద్యమం వచ్చినప్పుడు ఇదే బుర్రకథ ప్రజల్లో చైతన్యం నింపే ఆయుధంగా మారింది. దాని పాటలు, మాటలు ఎంత పదునుగా ఉండేవంటే బ్రిటిష్ వాళ్లు, నిజాం ప్రభుత్వం భయపడి దీన్ని ఏకంగా నిషేధించాయి. చూసారా ఎంత పవర్ఫుల్ కళ ఇది? మరి ఈరోజు టీవీల్లో, రేడియోలో మనల్ని చక్కగా అలరిస్తోంది. అది దీని ప్రయాణం. సరే, ఇప్పటిదాకా మనుష్యులు చెప్పే కథల గురించి చూశాం. కాని కథలు చెప్పడానికే మనుష్యులే అవసరం లేదు. ప్రాణం లేని బొమ్మలు కూడా అద్భుతమైన కథలు చెప్తాయి. అవును, మనమిప్పుడు తోలుబొమ్మల మాయా ప్రపంచంలోకి వెళ్లబోతున్నాం. తోలుబొమ్మలాట అంటే తోలుతో చేసిన బొమ్మల నాట్యం. దీని చరిత్ర దాదాపు 2000 సంవత్సరాల నాటిది. ఒక తెల్లటి తెర వెనుక దీపాలు పెట్టి ఈ రంగురంగుల తోలుబొమ్మలతో రామాయణం, మహాభారతం కథలు చెప్తుంటే అదో అద్భుతం. ఒకప్పుడు ఊళ్లల్లో ఇదే పెద్ద ఎంటర్టైన్మెంట్. కాని ఇప్పుడు టీవీలు, సినిమాలు, స్మార్ట్ఫోన్లు వచ్చాక ఈ కళను చూసే వాళ్లే కరువయ్యారు. పాపం ఆ కళాకారులకి ఆదరణ లేక ఈ అద్భుతమైన కళ నెమ్మదిగా కనుమరుగైపోతోంది. కథలు చెప్పే కళలు కష్టాల్లో ఉంటే, ఇంకోవైపు ఒక గొప్ప నాట్య కళను దాదాపుగా అంతం చేసేశారు. అవమానించి, నిషేధించి, అసలు ఆ కళ లేనట్టుగా చరిత్ర నుంచి తుడిచిపెట్టాలని చూశారు. కానీ అద్భుతం జరిగింది. ఆ కళ ఒక ఫీనెక్స్ పక్షిలాగా బూడిదలోంచి మళ్లీ ప్రాణం పోసుకుంది. దాని కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం ఎంతో గొప్పగా చెప్పుకునే భరతనాట్యం ఉంది కదా, దాని వెనుక ఒక పెద్ద కథే ఉంది. అసలు దాని పాత పేరు భరతనాట్యం కాదు, సదిర్. ఇది గుళ్లల్లో దేవుడి సేవకే అంకితమైన దేవదాసీలు చేసే ఒక పవిత్రమైన నాట్యం. కాని ఏమైందంటే, కాలం గడిచే కొద్దీ దేవదాసీ వ్యవస్థపై సమాజంలో చెడ్డ పేరొచ్చింది. దాంతో ఆ కళను కూడా తప్పుగా చూడటం మొదలుపెట్టారు. దేవుడి కోసం చేసే నాట్యం చెడ్డదిగా ముద్రపడిపోయింది. దీనికి తోడు బ్రిటిష్ వాళ్ల పాలనలు, వాళ్ల ఆలోచనా విధానం మనపై ప్రభావం చూపింది. మన దేశంలోని కొందరు సంఘ సంస్కర్తలు కూడా దేవదాసి వ్యవస్థను ఒక సామాజిక దురాచారంగా చూడటం మొదలుపెట్టారు. వాళ్లకు ఈ సదిర్ నాట్యం కూడా తప్పుగా కనిపించింది. అందుకే యాంటీ నాచ్ అనే పేరుతో ఒక పెద్ద ఉద్యమం మొదలుపెట్టి ఈ నాట్యాన్ని పూర్తిగా నిషేధించాలని పోరాడారు. చివరికి 1947లో చట్టం చేసి గుళ్లలో నాట్యం చేయడాన్ని ఆపేశారు. దాంతో సదిర్ కళ దాదాపుగా చచ్చిపోయింది. అయితే ఆ సమయంలోనే కొందరు గొప్పవాళ్లు ముందుకొచ్చారు.
ఈ కృష్ణ అయ్యర్ లాంటి వాళ్ళు ఈ కళలో తప్పేముంది అని తానే స్వయంగా నేర్చుకుని వేదికల మీద ప్రదర్శించి మరీ చూపించారు. రుక్మిణీదేవి అరుండేల్లాంటి వాళ్లు కళాక్షేత్రలాంటి సంస్థలు పెట్టి ఈ నాట్యానికి మళ్లీ గౌరవాన్ని తీసుకొచ్చారు. దేవదాసి సంప్రదాయం నుంచే వచ్చిన బాలసరస్వతిగారు దాని అసలు స్వరూపాన్ని కాపాడ్డానికి పోరాడారు. వీళ్లందరూ కలిసి దానికి భరతనాట్యం అనే కొత్త పేరు పెట్టి దానిలోని పవిత్రతను కాపాడి మళ్లీ మన ముందు నిలబెట్టారు. వాళ్లవల్లే ఈరోజు భరతనాట్యం బతికుంది. సరే, ఇప్పటివరకు మనం చూసినవి ఎలాగోలా బతికి బట్టగట్టిన కలల కథలు. ఇప్పుడు మనం చూడబోయేది ఇంకా ఆశ్చర్యకరమైనది. ఇదొక రకంగా కల్చరల్ ఆర్కియాలజీ లాంటిది. అంటే పూర్తిగా మాయమైపోయిన ఒక కళను కేవలం పాత పుస్తకాలు, గుడి గోడల మీదున్న శిల్పాలను చూసి ఎలా మళ్లీ సృష్టించారో తెలుసుకుందాం. మనమిప్పుడు మాట్లాడుకోబోయే కళ పేరు పేరిణి శివతాండవం. ఇది ఏదో కనుమరుగవుతున్న కళ కాదు, పూర్తిగా అంతరించిపోయిన కళ. కొన్ని వందల ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో వాళ్ల సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు చేసే నాట్యమిది. శివుడిని పూజించి ఆయనని తమలో ఆవాహన చేసుకుని ధైర్యం, రౌద్రం తెచ్చుకోవడానికి ఈ వీరనాట్యం చేసేవాళ్లు. మరి ఎప్పుడో వందల ఏళ్ల క్రితం ఆగిపోయిన నాట్యాన్ని మళ్లీ ఎలా బతికించారు? ఇక్కడే మనం డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి గురించి చెప్పుకోవాలి. ఆయన ఒక డిటెక్టివ్లాగా పనిచేశారు. పాత పుస్తకాలన్నీ తిరిగేశారు. రామప్ప గుడికి వెళ్లి అక్కడ రాళ్లపై చెక్కిన నాట్యం చేస్తున్న శిల్పాలను గంటల తరబడి అధ్యయనం చేశారు. ఆ భంగిమలను చూసి ఆ పుస్తకాల్లోని సమాచారాన్ని జోడించి ఒక్కో స్టెప్పును, ఒక్కో కదలికను మళ్లీ పునర్నిర్మించారు. ఆయన అంత కష్టపడటం వల్లే దాదాపు 700 సంవత్సరాల తర్వాత 1974లో పేరిణి నాట్యం మళ్లీ వేదిక మీదకొచ్చింది. ఇలా గొప్పగా పునరుద్ధరించిన కళల నుంచి మన కథ ఇప్పుడు మళ్లీ ప్రజల దగ్గరికి వస్తుంది. అంటే ప్రజల మధ్యలోంచి పుట్టి వాళ్ల జీవితంలో ఒక భాగమైన జానపద కళల వైపు మన ప్రయాణం సాగుతోంది. డప్పు నాట్యం. ఈ పేరు వినగానే ఆ డప్పు చప్పుడు మన చెవుల్లో మారుమోగుతుంది కదా. తెలంగాణలో ఏ పండగ జరిగినా, ఏ ఊరేగింపు జరిగినా డప్పు చప్పుడు ఉండాల్సిందే. ఆ ధరు వినగానే తెలియకుండానే మనలో ఒక శక్తి వస్తుంది. రంగురంగుల బట్టలు వేసుకుని బృందంగా కలిసి వాళ్లు చేసే ఆ నాట్యం నిజంగా ప్రజల గుండెచప్పుడు లాంటిది. చూశారు కదా, ఈ కళల కథలన్నీ మనకు ఏం చెప్తున్నాయి? బతకాలంటే ఒకేలా ఉండిపోతే సరిపోదు, కాలంతో పాటు మారాలి. బుర్రకథ చూడండి, భక్తి నుంచి రాజకీయాల వైపు మారింది. సదిర్ భరతనాట్యంగా కొత్త రూపమెత్తింది. పేరిణి అయితే ఏకంగా రాళ్లలోంచి మళ్లీ పుట్టింది. అంటే మారడమే మనుగడకు అస్సలైన మంత్రమన్నమాట. ఈ కథలన్నీ విన్నాక ఒక్కసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిద్దాం. మన ఊళ్లలో, మన ప్రాంతాల్లో ఇలాంటి ఎన్నో కథలు, ఎన్నో కళలు ఎవరూ పట్టించుకోక మూలనపడి ఉండొచ్చు. వాటిని వెలికితీసి వాటి కథను మళ్లీ ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. మరి మన చుట్టూ ఉన్న అలాంటి కథలేంటో వెతకడానికి సిద్ధమేనా? ఆలోచించండి. ధన్యవాదాలు. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.